మేడం నమస్కారం మేడం. నమస్కారం. మేడం సారు మరి జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మీ ప్రోత్సాహం ఎలా ఉండేది? ప్రోత్సాహము అంటే నిజం చెప్పాలంటే జనసేన అంటే నాకు కూడా పిచ్చేనండి. ఓకే. ప్రోత్సాహం కాదు, ఇద్దరు బలాబలం అన్నట్టుగా తిరిగాము, చేశాము. ఓకే. ఆయనకి జిల్లా కార్యదర్శి పదవి రాకముందు కూడా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట రోడ్ల ప్రోగ్రాం పెట్టినప్పుడు అంతకు ముందు నుంచి తిరిగాము. ఆ రోడ్ల ప్రోగ్రాంలో కూడా పాల్పంచుకున్నాము. ఆయన వెంట ఎప్పుడూ ఉన్నాము. ఓకే. మేడం ఇప్పుడు ఆయన వెంట ఉండడం కారణం అంటే ఒక రాజకీయంగా వెళ్తా ఉన్నారా? లేకుంటే మా కాపు అంటే మా కులస్తుడు అనేసి ఆ ఉద్దేశంతో వెళ్తా ఉన్నారా? నిజానికి మేము మెగా ఫ్యామిలీకి పిచ్చి అభిమానులమండి. ఓకే. చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చింది ఇది. ఓకే. మేము ఆయన్ని అభిమానించేపాటికి ఆయన కాపు అని మాకు తెలీదు. అప్పట్లో ఇంత కులాల గురించి కూడా, కమ్యూనిటీల గురించి కూడా పెద్దగా లేదు. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైపోయింది ఇది, కానీ ఇంతకుముందు అయితే లేదండి. ఆయన పిఆర్పి పెట్టినప్పుడు కూడా మేము అంటే రాజకీయ పరంగా మాకేదో పదవులు ఆశించో ఏదో కాకుండా గ్రౌండ్ వర్క్ లాగా మన వాడు వచ్చినాడు, మనము గెలిపించుకోవాలా, అతను చాలా మంచి మనిషి, ఎన్నో సామాజిక సేవలు చేశాడు అని ఆయన కోసం గ్రౌండ్ వర్క్ చేశామండి. మాకు అప్పట్లో గుర్తింపు ఆశించలేదు, గుర్తింపు కూడా లేదు. ఇంకా తర్వాత ఆయన్ని అందరూ మోసం చేశారు, ఆయన నిలబడలేకపోయినారు. ఎందుకంటే ఆయన మెతక మనిషి కాబట్టి. ఆ తర్వాత పులి వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే పులే. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన దృఢ సంకల్పము, ఆయన నీతి, ఇవన్నీ నచ్చి, ఆయన పద్ధతులు నచ్చి ఆయన వెంట నడుస్తున్నాం. మేడం ఇప్పుడు ఈ మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు పెద్దపీట వేశారండి. కాకపోతే ఏ విధంగా చెప్పగలుగుతారు మేడం? ఆయన ఇచ్చిన రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చిన సీట్లు కూడా జనసేన తరఫున ఆయన సీట్లు ఇచ్చారు. ఆయన పార్టీలో కూడా పదవులు ఇవ్వడము, మహిళలకు ఆయన వెన్నుగా నిలబడము, ఆయన ఇచ్చే ప్రోత్సాహము చాలా ఎక్కువేనండి. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఎక్కువే ఉంది, జనసేనలో ఎక్కువ ఉంది. మేడం చూస్తూనే ఉన్నాం అంటే ఈరోజు టీవీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సమస్య వస్తే వెంటనే దాన్ని తీరుస్తామన్నారు, మరి వెంటనే క్లారిటీ చేస్తున్నారు. ఈ యొక్క ఉత్సాహం అనేది 5 సంవత్సరాలు ఇలాగే ఉంటుందంటారా? ఇప్పుడు గెలిచిన తర్వాత ఇలాగే ఉంటుందా అని నన్ను అడుగుతున్నారు కదా. ఓడిపోయినప్పుడు కూడా ఇంతకు మించిన ఉత్సాహంతోనే ఆయన పనిచేశారు కదండి. ఆ ఉత్సాహం చూసే కదా ఇప్పుడు ఆయన గెలిపించినారు, ఆయనకు పట్టం కట్టారు. మరి ఈ మాట అడగడం బాగోదేమో. మేడం అదేమన్నా ఒక ఉదాహరణ చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ విధంగా మరి 24 అవర్స్లో మహిళల ఆజుకు తీసుకురావడం అనేది చూస్తున్నాం ఈరోజు మనం మీడియాలో. మరి అంతకుముందు అంటే గెలుపు ముందర ఏం చేశారు అనేసి ఒక ఉదాహరణ చెప్పగలుగుతారా? గెలుపు ముందు మొట్టమొదటగా ఉద్దానం గురించి బయటికి తీసుకొచ్చింది ఆయన. ఓకే. తర్వాత కొన్ని మారుమూల ప్రాంతాల్లో మంచినీటికి కూడా ఇబ్బంది పడుతున్నారు, అదే ఆయనే. తర్వాత ఒక సుగాలి ప్రీతి కేసు బయటికి తీసుకురావడం ఆయన వల్లే, ఆయనే. అంతకుముందు ఏదో జరిగింది అని అనేదే తప్ప ఇది జరిగింది అని ఇతని దగ్గరకు వచ్చిన తర్వాతే దాని గురించి జనాల్లో కూడా ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత ఆయన చేసినట్టు చాలా ఉన్నాయండి. ఆయన చేసిన ఉద్యమాలు అయితేనేమి, ఇప్పటంలో అతనికి మీటింగ్ కోసం, ఆవిర్భావ దినోత్సవం మీటింగ్ కోసం ఆయనకి ప్లేస్ ఇచ్చినందుకు గాను ఇల్లు పడగొట్టి గత ప్రభుత్వం చేసిండే పైశాచికత్వము అంతా ఇంత కాదు. వాళ్ళ కోసం ఆయన పోరాటము, ఆయన నిలబడము, ఇవన్నీ చూసే ఈరోజు ప్రజలు పట్టం కట్టారు. ఓకే మేడం, డిప్యూటీ సీఎం మేడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, మీరేమైనా సెలబ్రేషన్ చేశారా? కౌంటింగ్కి ముందు రోజు మేము చాలా ఐడియాలు వేసుకుని మా సెలబ్రేషన్ ఎంతో ఘనంగా చేయాలనుకున్నాము. ఎందుకంటే గెలుపు ఖాయమని తెలిసిపోయింది. కాకపోతే ఏమైందంటే 3వ తేదీ కరెక్ట్గా నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి 4వ తేదీ సర్జరీలో ఉన్నాను నేను. కౌంటింగ్ రోజు సర్జరీ అయిపోయిన తర్వాత నేను మొట్టమొదట మాట్లాడిన మాట ఎన్ని సీట్లు వచ్చినాయి ఇదేనండి. తర్వాత నేను ఆపరేషన్ అయిపోయి ఇంటికి రావడానికి ఒక 1 వీక్ అయింది. అంతలోపు ఈయన డిప్యూటీ సీఎంగా అనౌన్స్ అయిపోయి ఆ తర్వాత చేసుకోగలిగాం. కానీ ఆ కుతుకైతే ఎప్పటికీ ఉంటుందేమో. ఆ రోజు సెలబ్రేషన్ చేయలేకపోయినామే అని ఆ బాధ అయితే ఉంటుందండి మాకు. మేడం ఎందుకు మహిళలు ముందుకు రావట్లేకపోతున్నారు?
మహిళలు ముందుకు రాలేదు అనేది అయితే అబద్ధం అండి. ఎందుకంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ వైజ్ ఓకే. మహిళల్లో చాలా ఉత్సాహం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ పార్టీ మీద, జనసేన పార్టీ మీద, ఆయన ఇచ్చి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీద మాకు నమ్మకము ఉంది. ఆయన పార్టీ మీద మాకు ఉత్సాహం ఉంది పని చేయాలని. కాకపోతే మహిళల్ని ఆదరించే నాయకులు తక్కువైనారండి అనంతపూర్ జిల్లాలో. ఓకే. మరి ఈ విషయం మీరెందుకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళలేదు? ఇంతవరకు వెళ్ళలేదండి. తర్వాత తొందరలో తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రక్షాళన జరుగుతుంది అని మాకు తెలుసు. ఆయన జిల్లాల వారీగా నేను పిలిపిస్తాను అన్నాడు. అప్పుడు ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తామండి. ఎందుకంటే ఇంతకు ముందు నా అనుమానంగా ఉండేది, అందరికీ వస్తుందా రాదా అని అనుమానంగా ఉన్న మహిళల్లో అయితే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. జనసేన మీద అభిమానం చాలా ఉంది. దాన్ని ఈరోజు గెలుపు, మా పార్టీ గెలుపు ఈరోజు దాన్ని నిరూపించింది. దానికోసం ఇంకా ముందుకు కూడా పనిచేయడానికి మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మహిళలకు పెద్దపీట వేసే విధంగా చూస్తామండి. ఓకే.